ఆ! వందనాలు బావ. యెస్. వందనాలండి యాహ్! అందరికి. ప్రైజ్ లార్డ్. బావ స్టార్ట్ చేయాలా బావ? పాట పాడతా. శేఖర్ డైరెక్ట్ మెసేజ్ శేఖర్ ఫస్ట్. ఓకే బావ. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికీ ప్రేమ వందనాలండి. ప్రభునందు ప్రియమైన వారలారా, ఉదయకాలం వేళ మనమందరము దేవుని సన్నిధికి చేరవచ్చులాగున కృప చూపించినందుకై దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ సమయం వేళ దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి ఒక వ్యక్తి గురించి మనము ధ్యానించుకుందాము అండి. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము. 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. యెహోవా మందసమును దావీదుపురంలోనికి తమ యొద్దకు తెప్పింపనొల్లక గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటి వరకు తీసుకొని అచ్చట ఉంచెను. ప్రభునందు ప్రేమైన వారలారా, ఈ సమయం వేళ మనము ఇక్కడ ఒక వ్యక్తి ఒబేదెదోము మనకు కనబడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క చదవబడిన అంశంలో గమనించినట్లయితే ఒక సంఘటన జరిగింది అండి. దేవుని యొక్క మందసమును దావీదుపురమునకు తీసుకొని వస్తూ ఉండగా అక్కడ చిన్న పొరపాటు వలన అక్కడ ఒక సంఘర్షణ, ఒక ఇబ్బంది కలిగినట్లుగా మనము చూస్తా ఉన్నాం. దాన్ని బట్టి దేవుని కోపం వారి మీదికి వచ్చినట్లుగా కనబడుతూ ఉన్నది అండి. అయితే దేవుని మందసము వలన ఇబ్బంది కలుగుతాదేమో, సమస్య వస్తాదేమో అని దావీదు మహారాజు భయపడ్డాడు అండి. దేవుని యొక్క మందసాన్ని ఆనందంగా, సంతోషంగా అతడు తన పురానికి తీసుకొని వెళ్తూ ఉండగా ఇక్కడ జరిగిన సంఘటనను బట్టి అతడు భయపడతాడు. అయితే ప్రభునందు ప్రియమైన వారలారా, ఆ యొక్క మందసము ఒబేదెదోము ఇంటి దగ్గర వచ్చినప్పుడు దాన్ని అక్కడనే ఉంచారు అండి. వాస్తవంగా గమనించండి, దేవుని యొక్క మందసం ఎంతో ఉన్నతమైనది. అందులో దేవుడు ఉంచిన అహరోను కర్ర, మన్నా, అలాగే విలువ కలిగినవి కొన్ని దేవుడు ఉంచాడు అండి. 10 ఆజ్ఞలు వారు పాటించవలసి, దేవుణ్ణి ఆరాధించవలసి ఉండగా అక్కడ నుంచి దేవుడు వారిని చూస్తూ, కాపాడుతూ, వారికి మేలు చేస్తూ ఉండగా అయితే వారు దాన్ని గ్రహించని స్థితిలో ఉన్నారు అండి. దావీదు భయపడ్డాడు ఒకటేసారి. కానీ దేవుని యొక్క చిత్తం చొప్పున ఒబేదెదోము దానికి
అనుకూలంగా ఉన్నాడు అండి. చూడండి 11వ వచనం గమనించినట్లయితే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా, యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించెను. ప్రభునందు ప్రియమైన వారలారా, మీరు గమనించినట్లయితే లోకంలో అనేకులు ఏదైనా ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు సౌండ్ వస్తుంది, ఏంది అల్లరి అని చాలా మంది గదురుకుంటారు కదా. మనమే ఎక్కువ మైకు ఎవరైనా పెట్టినారనుకుందాం, ఉదాహరణకు మన ఇంటి దగ్గరనే పెట్టినారనుకోండి, ఎట్టుంటాదండి కదా. కానీ ఇక్కడ ఓబేదెదోము దేవుని మందసాన్ని అతడు అలో చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అక్కడ జరిగే సంఘటనను చూసి ఓబేదెదోము దానికి అనుకూలంగా ఉన్నాడు అండి. దేవుని యొక్క మందసాన్ని వచ్చినప్పుడు తన ఇంటి దగ్గరికి ఏం మాత్రం సందేహపడక, ఏమి అనక ఏం చేశాడు అంటే, చూడండి మొదటి దినవృత్తాంతంలో గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనం గమనించినట్లయితే, అతడు తన ఇంటిలో చేర్చుకున్నట్లుగా మనం చూస్తాం. దినవృత్తాంతంలో మొదటి గ్రంథము 13వ అధ్యాయము 13వ వచనము గమనించినట్లయితే, దేవుని యొక్క మందసాన్ని తన ఇంటిలో చేర్చుకున్న వాడుగా మనము చూస్తా ఉన్నాము అండి. తన యుద్ధకు దావీదుపురమునకు తీసుకొని దానిని గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలోనికి కొనిపోయెను. దేవుని యొక్క మందసాన్ని తన ఇంటిలోకి ఆహ్వానించిన ఓబేదెదోము ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఏమనలేదు, ఇంటిలోనికి ఆహ్వానించిన వాడుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని సన్నిధి సహవాసము నీ దగ్గరికి వచ్చినప్పుడు దానిని స్వీకరిస్తున్నావా, ఆహ్వానిస్తున్నావా లేదా? చాలా మంది ఆహ్వానించని పరిస్థితిలో కనబడుతూ ఉన్నారు అండి. ఇతడు అంత మాత్రమే కాకుండా దానికి సేవ చేసిన వాడుగా మనము చూడవచ్చు అండి. దాదాపుగా కదా 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనం గమనించినట్లయితే, యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడైన ఓబేదెదోము ఇంటిలో ఉండగా 3 నెలలు అతడు పరిచర్య చేసిన వాడుగా మనము చూడవచ్చు. ఓబేదెదోము అనగా సేవ చేయువాడు లేదా ఆరాధించువాడు అని అర్థం కలిగిన వాడు అండి. పేరుకు మాత్రమే అర్థం కాకుండా అతని జీవితం కూడా ప్రాక్టికాలిటీ అవసరం వచ్చినప్పుడు చూపించిన వాడుగా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క సేవ జరిగించిన వాడుగా ఇతడు లేవి గోత్రానికి చెందిన వాడు అండి. తన పూర్వీకుల ప్రకారము అతడు కూడా క్రమం చొప్పున దేవుని సన్నిధానంలో అతడు తన వంతు ప్రకారము సేవ జరిగించేవాడు. ఆ విషయాలు దినవృత్తాంతముల గ్రంథంలో కనబడుతాయి. అయినను గమనించండి, ఓబేదెదోముకున్న మంచి మనస్సు దేవుని యొక్క సన్నిధి వచ్చినప్పుడు దానిని ఆటంకపరచక దానికి సేవ చేసిన అనుభవం కలిగే వాడుగా చూస్తూ ఉన్నాం కదా. మనము ఒకరోజు దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య చేయాలి అంటే ఎంతో ఇబ్బంది పడేవారుగా కనబడుతూ ఉన్నారు నేటి విశ్వాసులు. లేదా ఒక వారం పరిచర్య అప్పగిస్తే దాన్ని జరిగించడం బహు కష్టభరితంగా భావిస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకేనా చెప్పేది, ఎప్పుడు మేమేనా చేసేది అన్నట్టుగా నేటి దినాల్లో విశ్వాసులు కనబడుతూ ఉన్నారు అండి. అమ్మా అయ్యా, నీ దగ్గరకు వచ్చినప్పుడు అది గొప్ప భాగ్యమని ఎంచుకొని హృదయపూర్వకంగా దేవునికి మహిమార్థంగా నువ్వు జరిగిస్తే దేవుడు మహిమపరచబడతాడు, నిన్ను దీవిస్తాడు,
నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీకు కలిగిన వాటన్నిటిని దీవించనీకి ఆయన సిద్ధముగా ఉన్నాడు కదా. ఒబేదెదోమును దీవించాడా లేదా? చూడండి 12వ వచనం, 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానినంతటిని, చూడండి, అతనికి కలిగిన దానంతటిని, బహుశా పొలం ఉంటే అతని యొక్క అగ్రికల్చర్ మొత్తం దేవుడు దీవించి ఉండవచ్చు. అతనికి వ్యాపారం ఉంటే తన వ్యాపారం అంతటిని దేవుడు దీవించి ఉండవచ్చు. లేదా అతనికి లేవి గోత్రం చెందినవాడు కాబట్టి ఒక సినగొంగు ఉండవచ్చు అని నా యొక్క అభిప్రాయం. ఆ సినగొంగు కూడా బహుగా ఆశీర్వదించబడినట్టుగా మనం గమనించవచ్చు. ఈ సమయం వేళ గమనించండి ప్రభునందు ప్రేమైన వారలారా, ఒబేదెదోమును దీవించిన దేవుడు నిన్ను నన్ను దీవించడానికి సిద్ధముగా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు నువ్వు ఆయనను అంగీకరిస్తూ ఉన్నావా? ఆయనకు సమయం కేటాయిస్తూ ఉన్నావా? కదా. ఒబేదెదోము ఇంటిలో ఉన్నప్పుడు అతడు అక్కడ సేవ చేసిన అనుభవం కలిగిన వాడుగా మనం చూడవచ్చు కదా. ప్రతి దినం అక్కడ అంత శుభ్రపరచాలి, నీట్గా చేయాలి. ఎంత కష్టమో కూడా చేయాలంటే కదా. తర్వాత అక్కడికి అనేక మంది భక్తులు వస్తారు దేవుని యొక్క మనసం దగ్గరికి. దేవుని ఆరాధించడానికి అనేకులు వస్తూనే ఉంటారు. ఎంతో పేషెన్స్ తో వారిని అలో చేయాలి కదా. అంతే మాత్రమే కాకుండా అతడు దానికి ఏం చేయాలి అంటే కాపలుగా ఉండాలి కదా. ఎంతో బాధ్యతారహితమైన పని అది. ఎందుకంటే విలువ కలిగిన సామాగ్రి ఉంది అక్కడ. దోచుకునేవారు చాలా మంది ఉన్నారు నేటి దినాల్లో. దేవుని మందిరంలో ఉన్న విలువ కలిగిన వస్తువులను తీసుకొని పోయేవారు ఉన్నారు. ఎందుకంటే వారి హృదయాల్లో దేవుడే లేడు, నాస్తికులుగా జీవించేవారు ఉన్నారు. అందుకే దేవుడు అంటే భయం లేకుండా బ్రతికేవారు ఉన్నారు. కాబట్టి అలాంటి వారిని చూసి మనము జాగ్రత్త పడదాము అండి. ప్రభునందు ప్రేమైన వారలారా, ఒబేదెదోము యొక్క జీవితం ఎంతో ఉన్నతంగా ఉన్నది. అతడుకి కలిగిన అనేక మంచి గుణ లక్షణాలను బట్టి దేవుడు అతనికి కొన్ని బాధ్యతలు అప్పగించాడు అండి. 1వ దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 18వ వచనం చివర్లో చూసినట్లయితే ఒబేదెదోమును యెహీయేలును పాటకులుగాను నియమించెను. పాడేవారుగాను, ఒక మంచి సింగరుగా అతను నియమించబడ్డాడు. అంత మాత్రమే కాకుండా 21వ వచనం గమనించండి. చివరిలో గమనించినట్లయితే ఒబేదెదోము యెహీయేలు అజర్యాహు అనువారు రాగ మెత్తుటకును సితారాలు వాయించుటకును నియమింపబడిరి. సితార వాయించేవాడు. పాట మాత్రమే కాకుండా మ్యూజిక్ కూడా కదా, వాయిద్యాలు వాయించే తత్వం కలిగిన వాడుగా, మంచి లక్షణం కలిగిన వాడుగా ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా చూడండి 24వ వచనం చివరిలో ఒబేదెదోమును యెహీయేలును వెనుక తట్టు కనిపెట్టువారుగాను నియమించెను. దాన్ని కాపలు కాసేవారిగాను కదా, దాన్ని కాపాడే వారిగాను అతడు నియమింపబడ్డాడు అండి. ప్రభునందు ప్రేమైన వారలారా, ఒబేదెదోముకు ఉన్న మంచి లక్షణం మంచి పాట పాడేవాడి లక్షణం. అదే విధంగా గమనించినట్లయితే కదా సితార వాయించే లక్షణం, దాన్ని కాపలు కాయేసే లక్షణం. దేవుని మందసం దగ్గర ఉన్నప్పుడు దానిని కాపాడిన వ్యక్తిగా, దానిని సంరక్షించిన వ్యక్తిగా, దానికి సేవ చేసిన వ్యక్తిగా, ప్రభువును ఆరాధించిన వ్యక్తిగా చూస్తూ ఉన్నాం. అందును బట్టి అతనిని ఆశీర్వదించాడు దేవుడు, అతని కుటుంబాన్ని ఆశీర్వదించాడు. అతడికి కలిగిన వాటన్నిటిని, ఉదాహరణకు ఏబుకు కలిగిన వాటన్నిటిని రెండంతలుగా దేవుడు ఆశీర్వదించినట్టుగా ఒబేదెదోము కలిగిన వాటన్నిటిని దేవుడు ఆశీర్వదించాడు. దేవుడు ఒబేదెదోమును ఆశీర్వదిస్తున్నాడని
సంగతి దావీదునకు వినబడినప్పుడు దావీదు ఆ మందసాన్ని మరల దావీదుపురానికి తీసుకొని పోవాలని అతడు వచ్చాడు. శాపం ఉన్నప్పుడు, భయం కలిగినప్పుడు, కష్టం వచ్చినప్పుడు దావీదు భయపడి వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ ఓబేదెదోము కష్టములోను నష్టములోను దేవుని పరిచర్యను జరిగించాడు. దేవుని మందసాన్ని అతడు స్వీకరించాడు. దేవుని సహవాసాన్ని అంగీకరించినట్లుగా గమనిస్తా ఉన్నాం. అదే ఆశీర్వాదం ఉన్నప్పుడు దాన్ని అతడు దావీదుపురానికి పంపించని కూడా సిద్ధపడ్డాడు. నేటి దినాల్లో కష్టము నష్టము ఇటువంటి కలిగినప్పుడు చాలా మంది చేయనీకి ఇష్టపడేవారు ఉండరు అండి. చాలా మంది అటు వాటిల్లో తప్పించుకునే వారిగా మనకు కనబడతారు. ఆశీర్వాదం ఉన్నప్పుడు, అన్ని మేలుగా ఉన్నప్పుడు, అన్ని సమకూలి జరుగుతున్నప్పుడు సింపుల్ గా ఉంటదిలే అన్నట్టుగా చాలా మంది ఆశ కలిగి దాన్ని వదులుకోనికి ఇష్టపడరు. పదవులు, హోదాలు అన్నిటి ఆశీర్వాదం కనబడినప్పుడు కదా, అక్కడ 3 నెలల్లో దేవుని యొక్క పని విస్తారంగా విస్తరించింటది అనుకుంటా ఉన్నాను అండి. అనేకులు గుంపుగా కూడా వస్తున్నారు. విభోదేదం బహుగా ఆశీర్వదించబడుతున్నారు. అయితే దావీదునకు చూడండి, ఆ వార్త విన్నగానే ఆశీర్వాదం ఉంది అని పరిగెత్తుకొని వచ్చి మందసాన్ని దేవుని సన్నిధిని తీసుకోపోనీకి ఇష్టపడ్డాడు. నేటి దినాల్లో చాలా మంది అట్నే ఉన్నారు. విశ్వాసులు ఎక్కువగా ఉంటే, ఆశీర్వాదం ఎక్కువ కనబడుతూ ఉంటే సంఘాలను చీల్చేవారుగా ఉన్నారు అండి. దేవుని పనిని అక్కడనే జరిగించాలని ఆశ కలిగిన వారు ఎవరు లేరు. దావీదు అనుకుంటే అక్కడ గొప్ప మందిరం కట్టించి ఉండవచ్చు కదా, గొప్పగా అక్కడనే చేసి ఉండవచ్చు కదా. లేదు, ఆశీర్వాదం ఉన్నప్పుడు మాత్రమే ఆశపడ్డాడు. నష్టం ఉన్నప్పుడు అతడు దాన్ని కూడా ఓర్చుకోవాలని ఆశ కలిగిన వాడుగా కనబడడం లేదు. ఓబేదెదోము మాత్రము నష్టంలో దేవుని పని జరిగించాలని ఆశ కలిగిన వాడుగా ఉన్నాడు. ఆశీర్వాదం ఉన్నప్పుడు కూడా ప్రభు కోసం దాన్ని వదులుకొని కూడా సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. అలాంటి ఓబేదెదోమును మనము ఒక మంచి మార్గదర్శకునిగా మనం తీసుకొని అతనిలో ఉన్న మంచి లక్షణాలను బట్టి మనం కూడా అతని పాడే వరం ఉంది కాబట్టి, అతనికి సితార వాయించే వరం ఉంది కాబట్టి అతడు మంచి కాపలాదారుడుగా ఉన్నాడు. దేవుని మందసం వచ్చినప్పుడు, దేవుని సన్నిధి వచ్చినప్పుడు దాన్ని ఆహ్వానించాడు. ఎటువంటి అభ్యంతరం కలిగించకుండా తన వంతు ఎంతవరకు ఉందో అంతవరకు నమ్మకంగా తనకు అప్పగించిన పనిని కొనసాగించి అతడు బహుగా ఆశీర్వదించబడుతున్నప్పుడు కూడా దాన్ని నష్టమైనను పర్వాలేదని వదులుకున్న వాడిగా చూస్తా ఉన్నాం. అట్టి మంచి లక్షణాలు కలిగి మనం ప్రభు కోసం జీవించాలని ఉదయకాలం వెలిచిన సమయాన్ని బట్టి మీ అందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ శేఖర్. ప్రైజ్ ద లార్డ్. వాక్యం పంచుకున్నటువంటి